నీట్ పేపర్ లీక్ విషయంలో కఠినమైనటువంటి చట్టాలు చేస్తాము అని చెప్పి ప్రభుత్వం అంటుంది. సో మీ అందరి దృష్టిలో ఎన్నో ఐడియాస్ ఉండుంటాయి, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి. మరి ఎలాంటి చట్టం చేస్తే బాగుంటుంది అనేది మీరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. కాబట్టి ఇంకా పార్లమెంట్లో బిల్ పెట్టలేదు కాబట్టి మన యొక్క సజెషన్స్ మోడీ గారి దాకా వెళ్తే చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఇక నా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏం చట్టం చేస్తారో నాకు తెలియదు, కానీ నేను కోరుకుంటుంది ఏంటి అయ్యా అంటే బేసిక్గా పేపర్ బేస్డ్ ఎగ్జామ్ నుంచి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి షిఫ్ట్ చేస్తే ఈ ప్రాబ్లం మ్యాక్సిమం సాల్వ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పేపర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే ఆ పేపర్ ఒక దిక్కు ప్రింట్ కావాలి, వేరే దిక్కుకు ట్రాన్స్పోర్ట్ కావాలి, అక్కడి నుంచి ఎగ్జామ్ సెంటర్కి రావాలి. కాబట్టి ఇన్ని లేయర్స్ ఆఫ్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉంటే డెఫినెట్గా పేపర్ లీక్ను మళ్ళీ ఆపడం కష్టమవుతుంది. ఎందుకంటే ఎంత మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉంటే అంత లాబింగ్ ఉంటుంది, అంతగానం మనకు పేపర్ లీక్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి బాగుంటే సరిపోదు, కింద పనిచేసి అందరు అధికారులు న్యాయంగా పనిచేస్తేనే వ్యవస్థ నడుస్తుంది. కానీ అందరు అధికారులను న్యాయంగా పనిచేయించేటట్టు చేయడం ఎవరి తరం కాదు. కాబట్టి ఈ పేపర్ బేస్డ్ ఎగ్జామ్ని కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ చేస్తే బాగుంటుందన్నది నా ఉద్దేశం. ఇక విషయానికి వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే ఇవాళ 20 లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారు. రోజుకు 2 షిఫ్ట్లలో పెట్టినా కానీ మనకు 10 లక్షల కంప్యూటర్లు ఉంటే సరిపోతుంది. ఒక షిఫ్ట్లో 10 లక్షల మంది రాస్తే సరిపోతుంది అన్నది వాస్తవం. కాబట్టి 10 లక్షల మంది గనక ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటే భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం చాలా పెద్ద విషయం కాదు. వాళ్ళు అనుకుంటే ఒక 2,000 కోట్లు గనక స్పెండ్ చేయగలిగితే మంచి కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని భారతదేశంలో క్రియేట్ చేయొచ్చు. ఇవాళ ఈ ఎగ్జామే కాదండి, ఏ ఎగ్జామ్కైనా కానీ భారతదేశంలో ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాయించడానికి సెంటర్స్ నిర్మాణం చేయడం చాలా అవసరం. ప్రభుత్వం కూడా ఒక స్టేబుల్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కనుక డిజైన్ చేయగలిగితే ఈ దేశంలో ఏ ఎగ్జామ్ అయినా కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కనుక వాడుకోగలిగితే అందరికీ విద్యార్థులకి నమ్మకం పెరుగుతుంది, ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది అన్నది మనం గ్రహించాలి. మన ప్రధానమంత్రి కనుక అనుకుంటే 10 లక్షల కంప్యూటర్లతోటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం చాలా పెద్ద విషయం కాదు. అనుకుంటే 2 నెలల్లో కూడా చేసి పడేయచ్చు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక నీటే కాదండి, రేపు JEE కానివ్వండి, ఇంకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కానీ అక్కడనే నిర్మాణం చేస్తే బాగుంటుంది. సెక్యూరిటీ పరంగా కానీ, ఫైర్ వాల్స్ పరంగా కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ పరంగా కానీ ఓవరాల్గా చాలా బాగుంటుంది అన్నది వాస్తవం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా చేయబోయే చట్టంలో దీన్ని కంప్యూటర్ బేస్డ్కి మారుస్తుందని చెప్పి మనం ఆశిద్దాం. మీ దగ్గర ఏమైనా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.